అక్రాస్ ఇండియా చాలామంది స్టూడెంట్స్కి ఏముంటుంది అంటే టాప్ కోడింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి, వరల్డ్ బెస్ట్ కోడింగ్ అంటే ప్రోగ్రామర్ అవ్వాలి, వరల్డ్ బెస్ట్ ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్స్లో, వరల్డ్ బెస్ట్ ప్రోగ్రామింగ్ కాన్ఫరెన్సెస్లో తన స్కిల్ చూపించాలి. తద్వారా ₹1,00,00,000 కంటే పైన ప్యాకేజ్ కూడా తెచ్చుకునే అవకాశం దొరకాలి. ఇలా చాలామందికి ఉంటుంది. బట్ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటి అంటే అసలు ఎలాంటి వరల్డ్ వైడ్ కోడింగ్ కాంపిటీషన్, నేను చెప్తుంది ఇండియా లెవెల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని టాప్ కోడింగ్ కాంపిటీషన్స్ గురించి తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. మొదటిది ఐసిపిసి, ఇంటర్నేషనల్ కొలీజియేట్ ప్రోగ్రామింగ్ కంటెస్ట్. ఇది ఓల్డెస్ట్, ప్రపంచంలోనే చాలా ప్రెస్టీజియస్ టీమ్ బేస్డ్ కోడింగ్ కంటెస్ట్. అంటే టీం దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ప్రతి యూనివర్సిటీ నుంచి ఒక ముగ్గురు రిప్రజెంట్ చేస్తారు దీనిలోకి. అట్లాగే దీనిలో వాళ్ళు మెయిన్గా కాంప్లెక్స్ అల్గారిథమ్స్ని, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని 5 hours లోపు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఒలింపిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అని చెప్తారు దీన్ని. దీనిలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఐసిపిసి గురించి స్టడీ చేయండి. మన భారతదేశం నుంచి ఈ ఐసిపిసిలో రిప్రజెంటేషన్ అంటే టీమ్స్ ఫ్రమ్ ఐఐటి రూర్కీ, ఐఐటి బాంబే, ఐఐటి హైదరాబాద్ వీళ్ళు రెగ్యులర్లీ క్వాలిఫై ఫర్ వరల్డ్ ఫైనల్స్కి క్వాలిఫై అవుతున్నారు. సో ఐఐటీస్ ఎక్కువగా ఈ ఐసిపిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మీద ఫోకస్ పెట్టి అని చెప్పొచ్చు మనం. సో ఈ టాప్ ఐసిపిసి కోడర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని గూగుల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్ రీసెర్చ్ ఇలాంటి వాళ్ళు జనరల్గా హైర్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కంపెనీస్లోకి వెళ్ళాలి అంటే ఈ ఐసిపిసిలో మీ ప్రోగ్రామింగ్ టాలెంట్ని చూపించండి. సో నెంబర్ 2 వచ్చేటప్పటికి గూగుల్ కోడ్ జామ్. సో ఈ గూగుల్ కోడ్ జామ్ అనేది గూగుల్ కండక్ట్ చేసే అల్గారిథమ్ హెవీ కంటెస్ట్ ఇది. సో ఇందులో భారతదేశం నుంచి ఐఐటి కాన్పూర్ నుంచి కొంతమంది విద్యార్థులు ఫైనల్స్కి వెళ్ళారు. ఎవరైతే గూగుల్ జామ్లో టాప్ అయ్యే వస్తారో వాళ్ళకి గూగుల్లో డైరెక్ట్గా ఆఫర్ పొందిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇంకొకటి థర్డ్ వన్ మెటా హ్యాకర్ కప్ అనేది ఇది ఫేస్బుక్ కండక్ట్ చేస్తుంది. యాన్యువల్ గ్లోబల్ కంటెస్ట్, సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఇది. సో ఇందులో కూడా ఏంటంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్, ఒక 1 బిలియన్ యూజర్స్ని హ్యాండిల్ చేయడానికి ఎన్ని సర్వర్స్ కావాలి, అది ఎంత సర్వర్ కెపాసిటీ కావాలి అండ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. జనరల్గా ఈ మెటా హ్యాకర్స్ కప్లో ఐఐటీస్ నుంచి కానీ ఎన్ఐటీస్ నుంచి కానీ స్టూడెంట్స్ రెగ్యులర్గా టాప్ 100లోకి వెళ్తూ ఉంటారు. సో బేసికల్గా ఏంటంటే ఈ మెటా హ్యాకర్స్ కప్లో ర్యాంక్ రావటం అంటే ఏంటి అంటే ఈ ఫేస్బుక్ మెటా రిక్రూటర్స్ దాన్ని అబ్జర్వ్ చేస్తారు, ఎవరు మెరిట్స్ ఉన్నారు అనేది. అలాగే ఇంకొక ప్లాట్ఫామ్ వచ్చేటప్పటికి లీడ్ కోడ్ కూడా వీక్లీ అండ్ బైవీక్లీ కంటెస్ట్లు కండక్ట్ చేస్తుంది. సో ఇది కూడా ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మీరు ఈవెన్ Tier 1, Tier 2 కాలేజెస్ చదువుతున్నా సరే ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంటర్వ్యూ స్టైల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది. ఇక్కడ కూడా టాప్ 50స్లో మనం చూసుకుంటే IIIT హైదరాబాద్ వాళ్ళు కానీ, బిట్స్ ప్లానింగ్ నుంచి వచ్చిన వాళ్ళు టాప్ 50లో ఉంటున్నారు వీళ్ళు. సో మీరు లీడ్ కోడ్లో కన్సిస్టెంట్గా కానీ ప్రాక్టీస్ చేస్తే మీరు ఎలాంటి ఇంటర్వ్యూ అయినా సరే మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా మీరు కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయగలుగుతారు. తర్వాత ఇంకొకటి వచ్చేటప్పటికి కోడ్ ఫోర్సెస్ అని ఉంది. ఇది కూడా ఏంటంటే వరల్డ్లో ఒక టఫెస్ట్ కంటెక్స్ట్ ఇది. వీళ్ళు రెగ్యులర్గా వీక్లీ కంటెక్స్ట్లు కండక్ట్ చేస్తారు. సో వీళ్ళు కూడా ఏంటంటే చాలా టఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. ఇందులో హైదరాబాద్ నుంచి అనుదీప్ నెక్కంటి అనే ఆయన గ్రాండ్ మాస్టర్ అయ్యాడు దీనిలో. సో కోడ్ ఫోర్సెస్ రేటింగ్ రావడం అంటే ఏంటంటే గ్లోబల్గా మీ రెజ్యూమ్ బూస్ట్ అవుతున్నట్లు. ఇకపోతే ఇంకొకటి జపాన్ వాళ్ళది ఉంది, ఎట్కోడర్ అనే ప్లాట్ఫామ్ ఉంది. సో ఇది జపాన్ నుంచి రన్ అయ్యే కంటెస్ట్ ఇది. ఇందులో మ్యాథ్స్ హెవీగా అల్గారిథమ్ బేస్డ్ ఉంటుంది. సో దీనిలో కూడా ఇండియన్స్ తరచుగా టాప్ 50లో ఉంటారు వీళ్ళు. సో ఇది కూడా ఏంటంటే మీరు మీ రెజ్యూమ్కి గ్లోబల్ రికగ్నిషన్, మీ స్కిల్కి గ్లోబల్ రికగ్నిషన్ కావాలి అనుకుంటే దీనిలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే గూగుల్ స్టూడెంట్స్కి, ఫ్రెషర్స్కి కిక్ స్టార్ట్ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. సో ఇందులో కూడా మీరు గూగుల్ కిక్ స్టార్ట్లో కానీ మీరు పెర్ఫార్మెన్స్ బాగుంటే గూగుల్ ఇంటర్న్షిప్స్కి మీకు డోర్స్ ఓపెన్ అవుతాయి. డైరెక్ట్గా మీరు గూగుల్లో ఇంటర్న్షిప్ చేసే ఛాన్స్ వస్తుంది. అలాగే TCO అని ఉంటుంది, టాప్ కోడర్ ఓపెన్ అని చెప్పి. సో ఇది కూడా ఓల్డెస్ట్ గ్లోబల్ కంటెక్స్ట్ ఇది. ఇది కూడా అల్గారిథమ్ మీద మ్యారథాన్ ప్రాబ్లమ్స్ ఇస్తారు ఇది. సో ఇది భారతదేశం నుంచి అమన్ గోయల్ అనే అతను ఐఐటి రూర్కి ఇతను ఫైనలిస్ట్ అయ్యాడు దీనిలో.
సో ఒకవేళ మీరు టాప్ కోడర్ టీసీఓలో కానీ పెర్ఫార్మెన్స్ చూపిస్తే మ్యాంగ్ కంపెనీస్ ఏవైతే టాప్ 4-5 ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయో వాటిలో మీరు సెలెక్ట్ అవుతారు. అలాగే హ్యాకర్స్ ర్యాంక్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు మనం. ఈవెన్ మీరు ఎలాంటి కాలేజ్లో చదువుతున్నా సరే హ్యాకర్స్ ర్యాంక్ సో కంపెనీస్ హైరింగ్కి వాడే ప్లాట్ఫామ్ ఇది. సో ఇందులో కూడా మీకు అల్గారిథం కానీ, ఎస్క్యూఎల్ కానీ, సీక్వెల్ కానీ, కోడింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇస్తారు. సో హ్యాకర్స్ ర్యాంక్ అనేది ఇండియన్సే స్టార్ట్ చేశారు. ఇది వివేక్ రవిశంకర్ అండ్ హరిశంకర్ అనే ఆయన హ్యాకర్స్ ర్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇన్ఫోసిస్, గోల్డ్మ్యాన్ సాచ్ ఇలాంటి కంపెనీస్ ఏంటంటే హ్యాకర్స్ ర్యాంక్ నుంచి డైరెక్ట్గా హైర్ చేస్తాయి. అలాగే ఇంకొక ప్లాట్ఫామ్ వచ్చేటప్పటికి కోడ్ చెఫ్ లాంగ్ ఛాలెంజ్ ప్రాబ్లం ఉంటుంది. 10 days మంత్లీ కంటెస్ట్ ఉంటుంది. 10 to 12 ప్రాబ్లమ్స్ ఇస్తారు. స్టూడెంట్స్లో కన్సిస్టెన్సీని బిల్డ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కోడ్ చెఫ్ లాంగ్ ఛాలెంజ్, ఇది కోడ్ చెఫ్ ప్లాట్ఫామ్ ఇది. సో ఇది భవిన్ అనే ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ల్యాక్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఈ కోడ్ చెఫ్లో జనరల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో కోడ్ చెఫ్ ప్రాక్టీస్ వలన చాలామంది అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్లో జాబ్స్ వచ్చినాయి అని టెస్టిమోనియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే అంటే స్టూడెంట్స్ ఎవరైనా మీరు టాప్ కంపెనీస్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కాంపిటేటివ్ కోడింగ్ అనేది చాలా ఆ స్కిల్ మీకు ఉండాలి. సో కాంపిటేటివ్ కోడింగ్ అనేది ఓన్లీ ఇది ఒక కంటెస్ట్ లాగానే కాకుండా సో మీ కెరీర్కి ఒక ట్రైనింగ్ లాగా అనమాట. ఇది మీ కెరీర్ని ప్లాన్ చేసుకోవడానికి, వరల్డ్ గ్లోబల్ కంపెనీస్లో ఒక డోర్స్ ఓపెన్ అవ్వడానికి, లేదా మీరు టాప్ ఇండియన్ కంపెనీస్లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకోవడానికి ఇది కుదురుతుంది. సో మీరు మంచి కాలేజ్లో జాయిన్ అయితే సరిపోదు, మంచి యూనివర్సిటీలో సర్టిఫికెట్ ఉంటే సరిపోదు. దానికి తోడు ఇలాంటి ప్లాట్ఫామ్స్లో కానీ ఉంటే మీరు గ్లోబల్ రికగ్నిషన్ పొందడం కానీ, మ్యాంగ్ కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకోవడం కానీ ఈజీ అవుతుంది. సో ఇలాంటి కోడింగ్ ప్లాట్ఫామ్స్ గురించి ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు ఇంకా మోర్ ఎక్స్ప్లోర్ చేయండి. థ్యాంక్ యూ.